చెవులు గ్రహించుకునే మనసులో దయచేయండి. మీ వాక్యాన్ని తండ్రి మేము అందించుండగా మీ పరిశుద్ధాత్మ సహాయమును జ్ఞానమును ఆలోచన ఇచ్చి బలపరచండి. దేవా, మీరు పరలోకమందున్నారు, మీ భూమి మీద ఉన్నారు. మరి తండ్రి, మేము కొద్దివారుగా మా మాటలు కొద్దిగా ఉండడానికి, తగ్గించుకుని బ్రతకడానికి కృప చూపించండి. మీ మాటలు విని నేర్చుకుని మార్గం తప్పి భ్రష్టులుగా మేము బ్రతకకుండా, అపవాది పిల్లలుగా తండ్రి మా క్రియలు ఉండకుండా నీతిమంతులుగాను దేవుని పిల్లలుగాను భక్తి పరులుగాను అనిపించుకోగలిగిన జీవితాలు మాకు ప్రసాదించండి. మాలో ఉన్న అపరాధాలు, దోషాలు, రహస్య కార్యాలు మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మేము అంతరంగంగా కూడా మరి తండ్రి యథార్థమైన మనసు కలిగి మీ ఎదుట పరివర్తనతో మేము బ్రతకడానికి మంచి హృదయాలు మాకు దయచేయండి. మీ వాక్యం మా హృదయాలు, మా తలంపులు ఛేదించి మరి మీ వాక్యానికి అనుకూలంగా ఉంచే జీవితాలు దయచేయండి. కూడా వచ్చిన స్థానిక సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఇంకా రావాల్సిన వారు ఉన్నారని నడిపించండి. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉండి మీ వాక్యాన్ని లైవ్ ద్వారా వింటున్నాం ప్రతి సహోదరులను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. మీపై తగిన ఆసక్తిని ప్రసాదిస్తారని, మంచి వాతావరణాలు ఇచ్చి మరి తండ్రి ఎటువంటి అసౌకర్యం లేకుండా కాపాడతారని, మరి చెబుతున్న మాటల ద్వారా సత్యాన్ని మాకు వివరించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతుంది. మనం వినే ప్రతి మాట, మనం నేర్చుకునే ప్రతి మాట మనల్ని ఆత్మీయంగా బలపరచాలి. కొన్ని మాటలు ఈ రాత్రి మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథంలోనికి మనం వెళతాం. 107వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుతాం. కొన్ని మాటలు అక్కడ మనకి కనపడతాయి. నూట 7వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుతాం. యాలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తి పరిచి, ఎవరు? దేవుడు. దావీదు గారు అంటున్నారు, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు. తృప్తి పరుస్తాడట. ఎవరు? దేవుడు. అంటే ఎవరైతే దేవుని మీద ఆశతో వస్తారో వారి ప్రాణాలు ఏమవుతున్నాయి? తృప్తి పరచబడుతున్నాయి. ఆకలి కోరిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడో ఎవరో? దేవుడు. ఎవరైతే అంటే ఆకలితో ఉంటారో కొడుకు నింపగలిగిన వాడట, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరచగలడట. అంటే దేని మీద ఆశ ఉందో ఏం చేయగలడు? అది ఆ మేలుతో నింపి తృప్తి పరుస్తాడు. దేవుని మీద ఆశతో ఉంది మన ప్రాణం, ఏమవ్వాలి ఇప్పుడు? దేనితో తృప్తి పరచబడాలి? వాక్యముతో తృప్తి పరచబడాలి. అందుకని ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? ఒకసారి 103వ కీర్తనలో కూడా వెళతాం. అక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. 103వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుతాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును ఏం చేస్తున్నాడట? మేలుతో. ఎప్పుడు? ఆశ కలిగినప్పుడు మేలుతో మన హృదయాన్ని ఏం చేస్తున్నాడట? సంతృప్తి పరుస్తున్నాడట. అంటే ఏ అవితే కొదువుకున్నావో అవి తీరితేనే సంతృప్తి, అది తీరితేనే మేలు. ఓకేనా? ప్రాణము తీపి. అంటే ఇప్పుడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేవాడు ఎవరట? యెహోవా దేవుడు. ఓకేనా? దావీదు చెప్తున్న వెళ్ళలేని గొప్ప మాటలు. హృదయాన్ని కూడా మేలుతో ఏం చేస్తున్నాడట? తృప్తిపరుస్తున్నాడు. అంటే హృదయానికి ఏం కావాలి? మేలు కావాలి. అవతల వాడు కీడు చేసినా పర్లే, కానీ ఏముండాలి? తృప్తి ఉండాలి. ఎందుకంటే మానవులుగా ఈ భూమి మీద మనం అనుభవించే జీవితంలో ఏది కూడా తృప్తి అనేది లేదు. ఎంత ఉన్నా అసంతృప్తి. ఓకేనా? అందుకని అన్నాడు, ఆశ కలిగిన ప్రాణాలు ఏం చేస్తాడట? తృప్తి పరుస్తాడు.
అంతేకాదు మేలుతో నీ హృదయం ఏం చేస్తానన్నాడు, తృప్తిపరుస్తున్నాడట. ఒక్కసారి ద్వితీయోపదేశకాండంలోనికి మనం వెళ్దాం. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట మనకి ఆయన తెలియపరుస్తున్న మాట, 14వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 14వ అధ్యాయము 29వ వచనం చూడండి. అప్పుడు నీ మధ్యను, చూడండి, అప్పుడు నీ మధ్యను, ఎప్పుడు కానాను దేశంలో అడుగు పెట్టినప్పుడు అమ్మా, నీ మధ్యను పాలైనను స్వాచ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి ఎలా పోషిస్తున్నాడో చూడండి. ఒక మాట 28వ వచనం నుంచి చదువుతాం. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనులన్నిటిలోను, నీ చేతి పని అంతటిలోను ఏం చేయగలడట, ఆశీర్వదించాలట. ఎవరో, దేవుడు. ఇశ్రాయేలుతో మోషే చెప్తున్న మాటలు, నీ చేతి పని అంతటిలోను నిన్ను ఆశీర్వదించున్నట్లు 3 సంవత్సరములకు ఒకసారి, చూడండి, 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటికి తెచ్చి, నీకు అర్థమవుతుంది, దాచుకున్నది ఏం చేయాలంట, బయటికి తెచ్చి నీ ఎంట ఉంచవలెను. ఏది, పంట. కలిగినది ఎప్పుడైతే తెచ్చి బయట పెడితే, అక్కడ చెప్తున్నాడు చూడండి, అప్పుడు నీ మధ్యను, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నీ మధ్యను పాలైనను అంటే అర్థం ఏంటో, వాళ్ళతో భాగమైనను, అది అర్థం. పాలైనను, స్వాచ్యం అంటే ఆస్తి గాని భూమి గాను ధనము గాని ఏమీ లేనివారు అనమాట. స్వాచ్యం అంటే ఇశ్రాయేలుతో ఇలా సహపౌరులు కారు. మీకు అర్థమవుతుందా? పరదేశులతో చెప్తున్న మాటలవి. వారి మధ్యన తండ్రి లేని వారు ఉన్నారట, విధవరాండ్రులు ఉన్నారట. మీకు అర్థమవుతుందా? అక్కడ ఆ మాట చెప్తున్నాడు చూడండి. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాచ్ఛమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందురు. ఎప్పుడు? ఆ పంటతో తెచ్చి నువ్వు బయట పెట్టినప్పుడు. నీకు అర్థమవుతుందా? అంటే బయట పెట్టి నువ్వు వేస్తే వారు ఏమవుతారు? తిని తృప్తి పొందుతారు. అంటే ఇప్పుడు తృప్తి ఎలా పరుస్తున్నాడు దేవుడు? తన ప్రజల ద్వారా తృప్తి పరుస్తున్నాడు. మరలా నువ్వు అలా తెచ్చి పెట్టేవరకు, నీకు అర్థమవుతుందా? లేవీయులు కానీ, లేవీయులు ఎవరో ఆయన మందిరంలో సేవ చేసేవారు. ఓకేనా? మీకు అర్థం చేసుకోండి. 10వ వంతు అన్నాడు, భాగం అన్నాడు. అంటే పంటలో వారికి కలిగిన సమస్తలు దేవుని భాగం ఇవ్వాలట. ఆ భాగం మళ్ళీ ఎవరికి పంచాలట? నీ ఇంటనున్నవారు. నువ్వు ఎప్పుడైతే దేవుని భాగం తెచ్చావో ఆ 10వ వంతు ఎవరికి పెట్టాలి? దేవునికి ఇవ్వాలి. నీ ఇంట పరదేశున్నా పెట్టాలి, తండ్రి లేనివాడున్నా పెట్టాలి, సేవ చేస్తున్న లేవీలకు కూడా పెట్టాలి. వారు తిని ఏం చేస్తున్నారు? ఇప్పుడు తృప్తి పొందుతున్నారు. వారు తృప్తి పొందితే నీకేమున్నది అన్నాడు 28వ వచనంలో. నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించినట్లు. అంటే నువ్వు ఇచ్చే కొలది ఏమవుతావు? నీ చేతి పని ఏమవుతుంది? నీ పని ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు దేవునికి ఇవ్వడం, దేవుని ప్రజలు సామాన్యులకు పెట్టడం ఏంటి తెలుసా? దీవెన, ఆశీర్వాదం. అందుకనే ఆశ ఉండాలి. పెట్టాలన్న ఆశ ఉన్నది అనుకో, ఆశీర్వదించాలన్న ఆశ ఆయనకు ఉంటుంది. మనం పెట్టాం, మనల్ని ఎలా సంతృప్తి పడతారో తెలుసా? నీకు ఇచ్చి. అందుకనే దేవుడి దగ్గర మాట ఉంటుంది బైబిల్లో, ఇచ్చి ఆయన శోధించాలట. ఎవరినే? దేవునికి ఇచ్చి, దేవుని పనికి ఇచ్చి, దేవుని సన్నిధికి తెచ్చి, దేవుని ఏం చేయాలని తెలుసా? అంటే పరీక్షించడం అనమాట. దేవునికి ఇచ్చి మనం పరీక్షిస్తే తగిన సమయంలో మనల్ని ఏం చేస్తాడంటే తెలుసా? మేలుతో తృప్తిపరుస్తాడు, ఆశీర్వాదాలతో అభివృద్ధి చేస్తారు. అది మీకు అర్థమవుతుంది మాటలు. ఒక మాట కీర్తన గ్రంథంలోనికి వెళ్తాం. కీర్తన గ్రంథం 26 వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. 22వ కీర్తన 26వ వచనం.
చూడండి 22వ కీర్తన 26వ వచనం. దీనులు భోజనము చేసి ఏం పొందుతారట? దీనులే భోజనం చేసిన ఏముంది? అది ధనవంతులే భోజనం చేసిన ఏముండదు? తృప్తి ఉండదు. ఎందుకంటే ఇంకో దేని మీదో ఆశానికి. దీనుడు సామాన్యుడు భోజనం చేసిన ఏమవుతున్నదట? తృప్తిపరచబడుతున్నాడట. మీకు అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోండి. ఒక మాట ప్రసంగిలోకి వెళ్తాం. ఒక మాట అక్కడ ఉన్నది చూడండి. ప్రసంగి 1:8 వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. 1:8 ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. చూడండి, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది. మనుషులు దాన్ని వివరింప జాలరట. సమస్తాన్ని ఏం చేయలేరట? సమస్తలు జరుగుతున్నదాన్ని ఎవ్వరూ వివరించలేరు. ఎందుకంటే ఆయన జ్ఞానం మనసుకి అందేది ఎవరు వివరింపజాలరు? చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది. మీకు అర్థమవుతుంది? చూచుట చేత ఏమి లేదట? కంటికి తృప్తి లేదు. మీకు అర్థమవుతుందా? వినుడి చేత చెవికి తృప్తి కలగడం లేదట. వినుడి చేత. కారణం ఏంటంటే ఇప్పుడు వింటున్నాడు ప్రతిదీ, మంచో చెడు పక్కన పెట్టాడు, చూస్తున్నాడు, అనుభవించేది తనదో కాదు, తృప్తి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని మాటలు వినే చెవిగా ఉండాలి. అవునా? సారీలు వినే చెవిగా మన చెవులో ఉండాలి. కొండెములు వినే చెవిగా మనం ఉంటున్నాం. ఇంకా చెప్పాలంటే లోకల్లో వార్తలైనా వింటాం, టీవీలో వచ్చే న్యూస్లన్నీ వింటాం, మరింకోటి సినిమాలు వింటాం, ఏ స్టోరీలు అయినా వింటాం. ఏం వినలేము? వాక్యం వినే చెవిగా లేదు. అంతేనా? తృప్తి లేదు చెవికి. మీకు అర్థమవుతుంది? వాక్యం విన్నప్పుడు తృప్తి దేనికి? చెవికి. ఆయన సన్నిధిని, ఆయన కార్యాలు చూసినప్పుడు తృప్తి కంటికి. లోకంలో తృప్తి లేదు. ఇంకొక మాట 2వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. ఆయన సెలవు లేక. ఎవరి సెలవు అంటే? అన్నం తింటున్నాం అంటే ఎవరిచ్చిన సెలవు అంటే అర్థం ఏం తెలుసా? ఆయన అవకాశం ఇస్తుంటే మనం భోజనం చేస్తున్నాం అంట. ఆయన అవకాశం ఇస్తుంటే మనం టిఫిన్ చేస్తున్నాం. దాని అర్థం అది. సెలవు అంటే ఆయన మాట ఇస్తే వస్తుంది మన నోటికి, సంపాదించడం కాదు. మీకు అర్థమవుతుందా? అందుకని ఏమన్నాడు? నీకు కలిగిన పంటలు 10వ వంతు తెచ్చి బయట పెట్టబ్బాయి అని అన్నాడు. అవునా? బయట పెట్టగలిగితే నీ ఇంట్లో ఉన్నవారు సామాన్యులు తింటే నీకు ఆశీర్వాదం అన్నాడు. మీకు అర్థమవుతుంది? అంటే అలాంటి వారు పెట్టగలుగుతున్నారంటే ఎవరి సెలవు అది. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు లేని వాడికి ఉన్నవాడు పెట్టాడనుకో, ఆయన స్తుతించాలి. ఎందుకని? నాకు పెట్టమని ఆయనకి సెలవిచ్చాడు అని. మీకు అర్థమవుతుందా? అంటే పెట్టిన వాడికి కృతజ్ఞత కలిగి ఉండాలి, పోషిస్తున్న వాడికి. మీకు అర్థమవుతుందా? ఇంకా కృతజ్ఞత స్తుతులు కూడా చెప్పాలి. మనిషికి కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞతతో పాటు ఏం కలిగి ఉండాలి? స్తుతులు కలిగి ఉండాలి. పెట్టిన ఆ మనసిచ్చిన దేవుని స్తుతించాలి. మీకు అర్థమవుతుందా? అంటే దేవుడు మాట ఇవ్వకపోతే, ఆ భోజనం మనం తినాలని చెప్పకపోతే కొడుపు కూడా నిండదు. అందుకని అన్నాడు, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమండి? తింటున్నాం, ఇంట్లో గొడవ, సంతృప్తి ఉంటుందా? తిన్నామన్న ఆనందం ఉంటుందా? అందుకని అన్నం తినడానికి కూడా ప్రశాంతత కావాలి, కొడుకు నిన్నడానికి కూడా ప్రశాంతత కావాలి. మంచిగా వండుకుని తినాలన్నా ఇంట్లో ప్రాణం కుదురుండాలి. భార్యతో పిల్లలతో కుదురుంటే ఏం చేయగలం? మనస్తృప్తిగా తినగలం, తినదు వంట పట్టుకోగలం. ఇప్పుడు సమస్యలతో ఉన్నాం, ఎక్కడ తింటావు? మీకు అర్థమవుతుందా? అది అనారోగ్యంతో ఉన్నాం, ఎక్కడ తింటావు? అంటే తినడానికి కూడా ఏం కావాలి? అన్ని అనుకూలం కావాలి. ఆయన సెలవిస్తే అన్ని అనుకూలం అవుతుంది. అందుకని అన్నాడు, దీనులు కీర్తన
22 అధ్యాయము 26 వచనం, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. మీకు అర్థమైంది? అంటే ఇప్పుడు దీనులకు తృప్తి ఎలా వస్తుంది? ఆయన సెలవిస్తే. అది సామాన్యుడే భోజనం చేసి హ్యాపీగా ఉన్నాడట, ధనవంతుడే తిన్నా కొడుకు నిండతలేదు, కడే నిండా నిద్ర ఉండలేదు. కారణం ఏంటి? మనసులు వేటేవి వాటి మీద ఉన్నాయి. అసలు దేవుడు ఈ పూట నాకు ఇచ్చాడు, ఈ రోజు నాకు ఇచ్చాడు అన్న సంతృప్తికరమైన జీవితాల వరకు ఉండవు. ఇంకేంటి ఇంకేంటి అది మరలా అయ్యో అయిపోతుంది కూర్చిపెట్టేస్తే అలాగా. మీకు అర్థమవుతుంది? కూర్చిపెట్టడం చేత కాదు, తినటం చేత కాదు. మీకు అర్థమవుతుంది? అందుకని అంటున్నాడు, యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. మీకు అర్థమవుతుంది? అంటే ఇప్పుడు నీకు సంతృప్తి కలిగే కొలది ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. నిన్ను పెట్టిన దేవుణ్ణి వెతకాలి, నీకు చెప్పిన దేవుణ్ణి వెతకాలి, నీకు ఇచ్చిన దేవుణ్ణి వెతకాలి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి వెతికావో మీ హృదయంలో ఏమవుతాయట? తెప్పరిల్లుతాయి. బాధ ఉండదు, బరువు ఉండదు హృదయాల్లో. అప్పుడు ఏమవుతామంట? నిత్యము మనస్ఫూర్తిగా మనశ్శాంతితో బ్రతుకుతామంట. ఎంత గొప్ప భాగ్యం అండి. అందుకని అంటున్నాడు, తృప్తి అయిన దగ్గర ఉంది, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన, మేలుతో మన హృదయాలను తృప్తిపరిచేవాడు ఆయన అని మాట్లాడుతాడు. ఒక మాట మనం చదువుతాం, రూతు గ్రంథంలోనికి వెళతాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం ఒకసారి మనం చదువుతాం. రూతు గ్రంథం సమూయేలు గ్రంథానికి ముందు ఉంటది, న్యాయాధిపతుల తర్వాత. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం, 221 పేజీ. బోయాజు చూడండి, బోయాజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముఖముంచి తినుమని ఎవరితో చెప్తున్నాడు? రూతుతో చెప్తున్నాడట. ఎవరు? బోయాజు. బోయాజు అంటే బంధువుడు అనమాట. ఆ దేశంలో రాజు, విస్తారమైన ఆస్తి ధనం కలిగిన వాడు అనమాట. నయోమి కోడలు, భర్తలు లేరు, అవునా? కోడలికి లేరు, అత్తగారికి లేరు. మీకు అర్థమవుతుంది? దేశం కాని దేశంలోకి వచ్చి ఉంటాయి. కానీ ఆ రూతు నయోమిల ప్రవర్తన అంటే, ఇది దేవుని వెతకువారు అన్నారు చూసారా? దేవుని వెతుక్కుంటూనే ఉన్నారు. వారి ప్రవర్తన, వారు ఉంచిన భక్తి వారిని పోషించగలిగిన మార్గానికి నడిపించింది. అందుకనే బోయాజు అంటున్నాడట, ఆమె ప్రవర్తన అత్తగారి కొరకు పరగేరు పోషిస్తుందని చూశాడు. ఎవరో? ఒక రైతు తన యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయి అత్తగారిని పోషించడానికి ప్రయాసం చూసాడు. ఎవరో? ఆ రాజు. చూసి బోయాజు అంటున్నాడు, అంత చూడండి, భోజన కాలమున నీవు ఎక్కడికి రా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏరుకున్నా సరే పరగా, భోజన కాలాన్ని ఎక్కడికి వచ్చే మా దగ్గరకు వచ్చాయని చెప్తాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. అంటే మనసు అండి, వారిని తృప్తిపడుతున్నాడు దేవుడు. ఏముంది? ఆశ ఉంది, ఆకలి మీద ఆశ ఉంది, బ్రతుకు మీద ఆశ ఉంది, దేవుని మీద ఆశ ఉంది. మీకు అర్థమవుతుందా? విడిపించే బంధువుల కొరకు చూస్తున్నారు, వాళ్ళని రక్షించే బంధువుల కొరకు చూస్తున్నారు. ఎవరి మీద అనుకుని? దేవుని మీద అనుకుని. అందుకని అంటున్నాడంటే బోయాజు, భోజన కాలమున నీవు ఇక్కడకు వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముఖముంచి తినుమని ఆమెతో చెప్పగా, చేను కొయ్యు వారి యొద్ద ఆమె కూర్చుండెను. చేను కొయ్యు వారి దగ్గర ఏం చేస్తుందంట? కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలో అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చిందంట. ఇచ్చిన తినేలేదు. మీకు అర్థమవుతుందా? ఎంతో గొప్ప భాగ్యం అండి. అంటే దేవుని వెతుకు వారు ఎప్పుడు బ్రతుకుతారన్నాడు చూసారు ఇందాక కీర్తనలో. దేవుని వెతికేవారు ఎప్పుడు బ్రతుకుతారండి. దేవుని వెతకాలే. దేవుని వెతుక్కున్న స్త్రీలండి. మీకు అర్థమవుతుంది? ఇంకో చెప్పనా, ఈ రూతు క్రీస్తుకు జన్మనిచ్చింది. మీకు అర్థమవుతుంది? ఎలాగని అంటారేమో,
ఎలాగంటారేమో, యోసేపు మరియ గర్భన పుట్టాడు. ఓకేనా? పవిత్ర కన్యకగా ఆ గర్భన పుట్టాడు. ఆ యోసేపు కూడా యూదుల నుంచే వచ్చినవాడు. మరలా దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు, అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. అంటే యూదుల వంశావళిని బట్టి సూచించి మాట్లాడిన మాట. ఇప్పుడు దావీదు ఎవరి కుమారుడు? యెషయా గారి కుమారుడు. యెషయా ఎవరి కుమారుడు అమ్మా? యెషయా ఎవరి కుమారుడు? ఓబేదు కుమారుడు. మీకు అర్థమవుతుందా? ఈ ఓబేదుకే, రూతికి, బోయాజుకి పుట్టిన కుమారుడే ఎవరు తెలుసా? ఓబేదు. ఓబేదు నుంచి యెషయా వచ్చాడు, యెషయాలో నుంచి దావీదు వచ్చాడు. అంటే ఇప్పుడు దావీదు వంశావళిలో నుంచి, మీకు అర్థమవుతుందా, ఇశ్రాయేలీయులే రాజుగా క్రీస్తుగా వచ్చాడు. అంటే ప్రణాళిక అన్నమాట. ప్రణాళిక సిద్ధం చేశాడు. ఎవరి ద్వారా తెలుసా? రూతు ద్వారా. మరలా ఆవిడ అన్యురాలు, కానీ అత్తగారిని బట్టి ఎవరిని ఎరిగింది? ప్రభువుని ఎరిగింది. యెహోవాను కలిగి ఉంది. దేనిని బట్టి అనుకుంటున్నారు? ఆశ కలిగిన నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడే ఉంటాను అన్నాడు. నీ జనులే నా జనులు అన్నది. నువ్వు ఉన్న చోటనే ఉంటాను. నువ్వు పూజించే దేవుడే నా దేవుడిగా నేను కొలుచుకుంటాను. నిబంధన చేసుకుందంట. అలాగా తన ఇంటి వరకు దూరం అయింది. కానీ ఇవాళ దేవుడి చిత్తానములో అవి నిలబడ్డాయి. వార్పక భాగ్యం లేదు, ఎందుకని ముద్దెట్టేసి వెళ్ళిపోయింది. మరి రూతు హత్తుకొని అత్తగారిని కనుగొంది. అంత గొప్ప భాగ్యం. మీకు అర్థమైంది? అంటే ఇప్పుడు అందుకు కాబట్టే దేవుడు ఏం చేశాడు? బోయాజు చేత పోషించాడు. ఒక మాట యోబు గ్రంథంలోనికి మనం వెళ్తాం. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది, చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. 38వ అధ్యాయం యోబు గ్రంథం 27వ వచనం. పాడైన ఎడారిని ఎవరు తృప్తిపరుస్తున్నారట? అంటే ఎడారి కూడా ఏముంది? పాడైన ఎడారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఎవరిని తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఇందాక నుంచి ఆశ కలిగిన ప్రాణం. అంటే ఇప్పుడు ఎడారికి కూడా ఏముంది? ఆశ ఉంది. ఏం కావాలని? నీరు కావాలి. నీకు అర్థమైంది? ఎడారిలో నీరు దొరుకుతుందా? దొరకదు. ఎడారిని కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన తృప్తిపరుస్తున్నాడు. చూడండి, పాడైన ఎడారిని తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను. చూడండి, కాదండి, ఒకసారి చూడండి. లేతగడ్డి మొలిపించాలనుకున్నాడు ఎక్కడ? ఈ ఎడారిలో. అది తృప్తి. ఇప్పుడు ఎడారిలో ఎవరుంటారో అందుకని అన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఏం చేస్తుంది? ఆశపడుతుంది. ఇప్పుడు నీరు దొరికిందనుకో దుప్పి ఏమవుతుంది? పెరుగుతుంది. ఇప్పుడు ఎడారిలో ఉన్న ప్రతి జీవి ఏమవుతుంది? అవి తిని బ్రతుకుతాయి. దాని ఆశది. మేము చిగిరితే కొన్ని పశువులు బ్రతికించగలం. ఇప్పుడు మేము చిగర్చాలంటే మమ్మల్ని తృప్తిపరిచేది ఎవరో? ప్రకృతికి ఉన్న ఆశ. చూడండి, మమ్మల్ని చిగిరించి తృప్తిపరిచేవాడు ఎవరో? దేవుడు. ఎలా తృప్తిపరుతాడంటే మేము చెగర్చాలి, మొలవాలని అంటే దేవుడు వర్షాన్ని కురిపించాలట. అది నా మాట చెప్పుడు. చూడండి, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించిన వాడు ఎంత గొప్ప భాగ్యం అండి. మీకు అర్థమవుతుందా? అంటే వర్షాన్ని కురిపించి వర్షానికి మార్గం చూపిస్తున్నాడు అంటే కాలువలను. లేకపోతే ఏమవుతాయి? గ్రామాలు జలమలం అవుతాయి. అవునా? అలా ఫ్లోటింగ్ ఎక్కినప్పుడు లోతట్టు ప్రాంతాలు ఏమవుతున్నాయి? వర్షాకాలంలో అనేకమైన మునుగుతున్నాయి. మన సంవత్సరం విజయవాడ ఏమైంది? ఎంత ఆశ్చర్యం అది! ఎప్పుడు లేదు, చరిత్రలో ఎప్పుడు లేదు. విజయవాడ ఏమైంది? కొట్టుకుపోయింది. ఇంచుమించు 10 రోజులు పైగానే, అవునా, నీరు నిలవ ఉండిపోయింది.
చాలా ప్రయత్నాలు చేశారు ప్రజలను కాపాడడానికి, బయటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అందరిని చేర్చేటప్పటికి మిగిలిన వారు ఏమయ్యారు? కొట్టుకుని 600 మంది పైగా చనిపోయారట. సహాయము సమయానికి అందక ఆకలితో చనిపోయిన వారు ఉన్నారు, నీటికి వరదకి మునిగిపోయిన వారు. మీకు అర్థమవుతుందా? అంటే ఎవరి భాగ్యం కావాలండి? ఎవరు ఇవ్వాలనుకుంటున్నారు? అది ఆ జలమాయను కూడా మార్గం చూపించలేదు, నువ్వు నేను మునిగిపోతాం. అందుకే చూడండి, వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించిన వాడు ఎవరు? యోబు ప్రశ్నిస్తాడు. అంటే ఇప్పుడు ఎడారిని కూడా తృప్తిపరచగలిగిన వాడు ఎవరు? అందుకనే నీటి వాగుల కొరకు, ఆ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఎంతో ఆశపడుచున్నది, అది తృష్ణగొలుచున్నది అని అన్నాడు. అంటే ఎవరి కొరకు ఆశపడాలనుకుంటున్నారు? దేవుని కొరకు, దేవుని మాటల కొరకు. ఒక మాట మనం చదువుతాం, 104వ కీర్తనలోనికి వెళ్తాం. 104వ కీర్తన ఒక మాట కనపడదు. 13వ వచనాన్ని చదివాం. 13వ వచనం 104:13. చూడన్న మాటలు, తన గదులలో నుండి ఆయన కొండలకు ఎక్కడి నుంచి చెప్తున్నాడట? జలధారలకి ఏమున్నాయంట? గదులు. మరలా ఆకాశంలో తూములు ఉన్నాయంటాడు కీర్తనలో. అంటే ఎంత భద్రం చేశాడని ప్రకృతిని దేవుడు. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారులనిచ్చును, నీ క్రియల ఫలపు చేత భూమి. ఎవరి క్రియల చేత? మీకు అర్థమవుతుందా? దేవుని పనుల చేత భూమి ఏమవుతుందంట? ఈ ప్రకృతిని అలా నిర్మించాడు దేవుడు. అంటే భూమి సారవంతంగా ఉండి ఫలాలు ఇచ్చేదానిగా అభివృద్ధి చెందాడట, చేశాడట. కొన్ని చోట్ల ఎడారులు, ఇందాక మనం చదివాం కదా అమ్మా, ఎడారిలో ఏమి లేదు, నీరు లేక చిగుర్చే అవకాశం లేదు. కానీ ఈ ఎడారులు కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? చిగురింపజేసి సంతృప్తి పరుస్తున్నాడు. ఎవరో? అందుకని భూమి దేవుని క్రియల చేత ఏమవుతుందంట? తృప్తి పొందుతుంది. అంటే అన్ని ఫలవంతంగా ఉంటే అందరూ, పశువులు గాని మనుషులు గాని భుజించి బ్రతుకుతుంటే భూమికి, ప్రకృతికి ఏంటంటే తెలుసా? తృప్తి. తన పిల్లలకి ఇచ్చేటట్లుగా భూమిని నిర్మించాడు. భూమి మొలవకపోతే, నిస్సారమైపోతే భూమి ఏమవుతుందని తెలుసా? దేవునికి మొరపెడుతూ దేవుని కొరకు ఆశ పెట్టుకుంటున్నాను. భూమికే ఉంది, లేకపోతే మనం ఎలా ఎదురు చూస్తాము? ప్రకృతి కూడా ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తుందంట. ఎంత జ్ఞానం అండి! మరి మనిషికి ఎత్తుకుంటా లేదండి. ప్రకృతికి దేవుని మీద అనుకోవాలని, దేవుని కొరకు ఎదురు చూడాలని తెలుస్తున్నప్పుడు మరి మనిషి మనం ఎందుకు దేవుని సహాయాన్ని తీసుకో? మీకు అర్థమవుతుందా? ఎంత విలువైన సంగతులు చూడండి ఇవి. అందుకనే ఏమన్నాడు? నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. అందుకనే తన గదుల నుండి కొండలకి ఏం చేస్తున్నాడట? జలధారులను ఇస్తున్నాడట. అదే పైన కురుస్తుంటే మనకు వస్తున్నా అమ్మా అమ్మా అవునా? కాటన్ ధర గారు పుణ్యం అంటూ మన దేశంలో ఏం చేశారు? ఆనకట్టలు కట్టారు. అవునా? ఎన్నో డాములు కట్టారు. ఇవాళ ఆ నీరును భద్రపరచగలిగిన భాగ్యం వచ్చింది. ఇప్పుడు భద్రపరచలేదనుకో, వెళ్ళిపోయిందంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది? సముద్రంలోకి వెళ్ళిపోద్ది. మరి పంటలకి నీరు ఏది వెళ్ళిపోద్ది? ఉండదు. మనిషికి ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి, ఆలోచించాలి. అందుకే నేను 14వ వచనంలో ఒక మాట అన్నాడు, పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! మీకు అర్థమైందా? ఎందుకు భూమిని ఎందుకు తృప్తి పరుస్తున్నాడు తెలుసా? మరలా భూమి తృప్తి పొందడానికి ఎవరి క్రియలు? దేవుని క్రియలు చేత తృప్తి పొందుతుందట. అంటే క్రియలు అంటే ఏంటనుకున్నారు? ఆయన చేసిన పనులు. అందుకని ఆ మాట అన్నాడు, ఏమని? పశువులకు గడ్డిని, ఆయన మొలిపించుచున్నాడు. అంటే మీకేనా అర్థమవుతుంది ఇప్పుడు అమ్మా? అంటే
పశువులకు గడ్డి దొరకకపోయినా ఏం చేస్తున్నాయి? అతిని కాకులములు కూడా ఏం చేస్తున్నాయి తెలుసా? ఆహారము కొరకు ఏం చేస్తున్నాయి తెలుసా? మొర్ర పెడుతున్నాయి. సింహం పిల్లలు ఏమి కలవా ఏం చేస్తున్నాయంట? దేవుని చేతి నుండి ఆహారం పుచ్చుకోవడానికి గుహల్లో గర్జిస్తున్నాయంట. అడవి మృగాలు. మీకు అర్థమవుతుందా? ఇవన్నిటికి తెలుసు దేవుని సహాయం వలన మేము బ్రతుకుతున్నామని. కానీ మనమే మర్చిపోతున్నాం. ఏమని తెలుసా? నా ధనం, నా బలం, నా పని, నా తెలివి నాకున్నదే నేను అనుభవిస్తున్నానని అనుకున్నాను. అవునా? కాబట్టి అందుకే చెప్తున్నాడు, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను పశువులను కూడా మనకి ఏం చేశాడు? మాంసాహారంగా ఇచ్చాడు. అదే చికెన్ తిన్నాం, మటన్ తిన్నాం, చేప తిన్నాం, పేత తిన్నాం, నాన్ వెజ్ లేదు, ఎన్ని రకాలు తింటున్నాం? వేల కొలిది తింటున్నాం. ఎవరిస్తేనే మరలా ఎప్పుడైనా నువ్వు అనారోగ్య పరిస్థితికి వెళ్ళిపోతే నువ్వు తినాలి, తోటకూర తినబ్బాయి అని అంటాడు డాక్టర్. అవునా? ఏం చేయమంటాడు? ఆకుకూరలు తినమంటాడు. రక్తం పట్టాలి, బలం పెరగాలి. ఆకుకూరలో కూడా ఏముంది? బలం ఉంది, బ్లడ్ ఉంది. మీకు అర్థం? అది మొలిపించకపోతే నువ్వు ఎక్కడ తింటావు? మళ్ళా చిలక తోటకూర అంటావు, ఎర్రన తోటకూర అంటావు, తోటకూరలు ఎన్ని రకాలు తింటావు మళ్ళా. దైవ జ్ఞానం ఎంత గొప్పదంటే, అంటే మనుషులమైన మనల్ని ఎంతో తృప్తి పరుస్తుంటే దేవుని మర్చిపోతే ఎలాగండి ప్రాణం? అందుకనే 103వ కీర్తన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న, అంటే లోపల భాగాలతో చెప్తున్నాడు, సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఏం చేయకూడదు? ప్రాణం మర్చిపోకూడదు. అది అపకారం. ఆయన మనకు ఉపకారం చేస్తున్నాడు. ప్రకృతిని అంతటిని మన కొరకు ఆహారంగా ఇచ్చి మనకు ఉపకారం చేస్తాడు. ఇలాగా మనల్ని మేలుతో ఏం చేస్తున్నాడో తెలుసా? తృప్తిపరుస్తున్నాడు. మన హృదయమును నింపి తృప్తిపరుస్తున్నాడు. అందుకనే వీటన్నిటి మీద ఎలాగైతే ఆశ ఉందో ప్రాణానికి, దేవుని మీద కూడా అలాగే ఉండాలి. ఒక మాట 17వ కీర్తనలో కూడా వెళ్తాం. 14వ వచనం, 17వ కీర్తన 14వ వచనం, 17వ కీర్తన 14వ వచనం చదువుతాం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన లోకుల చేతిలో నుండి. మీకు అర్థమైంది? ఎలా ఈ లోకులు అంటే లోకం కొరకు బ్రతికే వారితో గురించి మాట్లాడతాం. లోకులు అంటే వారు అర్థం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే, మీకు అర్థమవుతుందా? ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన, అంటే తమ పాలు అంటే అర్థమేంటి? దేనికి? ఈ భూమి ఫలితమే, ఈ భూమిని అనుభవించడమే. గాని ఇన్ని ఇచ్చిన దేవుని అనుభవించడం, దేవుని కొరకు ఆశ పెట్టుకోవడం ప్రాణానికే లేదు. ఓకేనా? ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. దావీదు మాట్లాడుతున్న మాటలు చూడండి, ప్రార్థన. నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానములతో వారి కొడుపు నింపుచున్నవి. ఎవరు? దేవుడంట. ఆయన కొడుపు నింపేది ఏంటంటే తెలుసా? దానం. ఎవరి కొడుపు? లోకుల కొడుపు. అంటే ఆయన ఎరగకపోయినా, ఆయన మీద ప్రాణానికి ఆశ లేకపోయినా, లోకంలో ఉన్న ప్రతి నరుణ్ణి పోషించే బాధ్యత ఎవరిది అనుకున్నారు? నన్ను ఎరిగితేనేరా నేను పెడతానని అంటారా? ఎరగకపోయినా పోషిస్తున్నాడు. అది తండ్రి ప్రేమ. లోకం అర్థం చేసుకోలేదు. దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు తెంగరుడు. దేవుడు ఏమయ్యాడు అన్నాడు. అందుకే నా మాట చెప్తున్నాడు. మళ్ళా ఎలాంటి ఎవరు తెలుసు? 13వ వచనంలో మాట చెప్పాడు చూడండి. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టము. ఎవరు చెప్తున్నాడు చూడండి? దుష్టుల చేతుల నుండి నీ ఖడ్గము చేత. మీకు అర్థమవుతుందా? చాటైన స్థలములలో నీతిమంతులు కొట్టాలని దాగుంటున్నారట, విశ్వాసాన్ని కొట్టాలని చూస్తున్నారట. అలాంటి వారు వరకు దేవా లెమ్ము ప్రార్థించుకుంటున్నాడు. సొంత మాంగానే చంపాలనుకున్నాడు. చుట్టూరు ఎంతమంది రాజ్యాలు, ఎంతమంది శత్రువులు ఉన్నారండి దావీదుకి. ఆయన దేవుని ఏ కోశాన్ని చేయి విడిచిపెట్టలే. ఆయనకున్న ప్రాణం యొక్క ఆశ చూడట. దేవుడు బ్రతికిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు.
మన ప్రాణాలు కూడా దేవుడి సహాయం కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు చెప్తాడు 14 వచనంలో ఏమని, లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలములోనే, అంటే మరొక జీవితం ఉందని ఎవరికి తెలియదు, లోకులకి, లోకం కొరకు బ్రతికే వారికి తెలియదు. ఇట్టే పెట్టి పరిశుద్ధులతో కూడా మాట చెప్తున్నాడు. చూడండి మనం ఎలా ఉన్నామో చెప్తున్నాడు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, పరిశుద్ధులతో మాట్లాడతాను. లోకస్తుల గురించి చెప్పాడు కదా అక్కడ, ఇప్పుడు పరిశుద్ధులతో మాట్లాడతాను మాట చూద్దాం. చూడండి 15వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 19 వచనం చదువుతాం. ఈ జీవిత కాలము మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, అంటే దాని అర్థం ఏంటి? అసలు క్రీస్తునందు నిరీక్షణ ఈ జీవిత కాలం గురించి కాదట, ఏమా రాబోవు జీవిత కాలం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ భూమి మీద బ్రతుకుతున్న 60-70 సంవత్సరాల కొరకు కాదంటే దేవుని ప్రభుని నమ్మవలసింది. దేని కొరకు నమ్మాలి తెలుసా? ఈ జీవితం తర్వాత, మరణం తర్వాత ఉన్న చూసారా ఎటర్నల్ లైఫ్, ఆత్మ సంబంధమైన బ్రతుకు, పరలోకంలో మనం నివసించే జీవితం కొరకు ఎవరు నమ్మాలని తెలుసా? ప్రభు నమ్మాలి. అందుకనే మృతుల నుండి ఆయన పునరుత్థానుడయ్యాడు. మీకు అర్థమైంది? అసలే ఆయన మృతుల నుండి తిరిగి లేపకపోతే మనం విశ్వసించడం ఎందుకు, నిరీక్షించడము ఎందుకు? మనం బాప్తిస్మం పొందవలసిన పని కూడా లేదని పౌలు పరిశుద్ధులతో, కొరింథీలో ఉన్న విశ్వాసులతో ఆయన మాట్లాడతాడు. కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘ విశ్వాసులతో. అందుకనే ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, ఇందాక అన్నాడు చూసారా లోకులని, మనుషులందరికంటే దౌర్భాగ్యులమై, మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొక లేడట. ఎవరో వాళ్ళు అనుకుంటున్నారు. మనం మీకు అర్థం, లోకంలో ప్రభుని ఎరగని వాడు దౌర్భాగ్యుడు అనుకుంటున్నారు. అసలు ప్రభు దగ్గరుండి ప్రభు ప్రణాళిక అర్థం అవ్వకపోతే ఎవరు దౌర్భాగ్యుడు అంటే తెలుసా? పరిశుద్ధుడిగా పిలువబడుతున్న విశ్వాసే దౌర్భాగ్యుడు. అంటే అర్థం ఏంటి తెలుసా? బాప్తిస్మం పొందుతున్నాం, ప్రభు సన్నిధికి వస్తున్నాం, ఈ ప్రభు నమ్ముకుంటే పెళ్ళి అయ్యిందని, ప్రభు నమ్ముకుంటే పిల్లలు పుట్టారని, ప్రభు నమ్ముకుంటే ఇల్లు కట్టుకున్నామని, ఈ మేలుల కొరకు నమ్మకూడదండి ప్రభుని. ప్రభు నమ్ముకుంటే పరలోకం ఉంది, ప్రభు నమ్ముకుంటే ఆత్మకి రక్షణ ఉంది, పాతాళము నుంచి తప్పించుకుని పరలోకానికి చేరే భాగ్యము ఉందని మరొక జీవితం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూసేవాడు, నిరీక్షణ కలిగిన వాడు, వాడండి భాగ్యవంతుడు. లేకపోతే దౌర్భాగ్యుడే. అంటే పరిశుద్ధుల సంఘములు ఎలా ఉన్నారో ఆనాడు లోకుల గురించి కూడా దావీదు అదే మాట్లాడుతున్నాడు. చూడండి 17వ కీర్తన 14 వచనం, లోకుల చేతుల నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన, అంటే ఈ లోకములోనే ప్రతిఫలం. గాని మనం క్రీస్తులో పాలు పొందుతున్నాం దేని కొరకు తెలుసా? పరలోకం కొరకు. పరలోకంలో మన ఆత్మకున్న విశ్రాంతి కొరకు, నిత్య జీవము కొరకు. అది మన నివాసం, అది స్థిరమైనది. ఇది పునాదులు లేని పట్టణం అన్నాడు యోబుగా, అబ్రహాము గారు. పునాదులు గల పట్టణం కావాలన్నాడు. దీనికి పునాది లేదనే కదా అర్థం. పునాది లేదు కాబట్టి ఏదో ఒక రోజున లైవ్ అయిపోతుంది అని అన్నాడు. మరి పరలోకానికే అది లైవ్ అవ్వదు, ఎందుకంటే పునాదులు గలంత అంతము లేని రాజ్యము పరలోకం. అది ఇవ్వాలనుకుంటున్నాడంట. ఎవరికి తెలుసా? క్రీస్తులో ఉన్న వారికి, క్రీస్తు నమ్మిన వారికి. అందుకని అంటున్నాడు ఏమనంటే, ఈ జీవిత కాలములోని తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. నీవు నీ దానములతో వారు కడుపు నింపుచున్నావు. ఎవరు? దేవుడంట. ఆ దుష్టులని, లోకులను కూడా తన దానాలతో ఏం చేస్తున్నాడు తెలుసా? అంటే తినేదంతా ఏంటి తెలుసా? మీకు అర్థమవుతుంది? దానం. మనం ఎవరికి చేస్తాం దానం? దగ్గరకి, అవునా? లేని వారికి, ఏ సహాయము చేత కదన్న వాళ్ళకి పెడతాం. అది ఏంటి? దానం. అండ్ ఇప్పుడు కష్టపడి అన్ని అనుభవించి తింటున్నవాడు ఏం పొందుతున్నాడు అని తెలుసా? దానం. ఈ దేనికి దానం అనుకున్నారు? దేవుని నెరగకపోయినా తింటున్నాడు. అది దేవుని పూజించకపోయినా తింటున్నాడు. అది మీకు అర్థమవుతుందా? ఎవరి దానం అది? అది మనందరం దేవుని దానాన్ని పొందుతున్నాడు. కింద చదువుతాం, నీ దానములతో నీవు వారిని కడుపు నింపుచున్నావు,
వారి కుమారులు కలిగి అంటే ఇంకోటి ఏంటి తెలుసా, ఇంకా ఆశీర్వదిస్తున్నాడు అంట. ఈడే పని కొత్తలేదు, మళ్ళీ ఈడి గర్భఫలం ఎందుకని అనుకుంటలేదండి దేవుడు. ఆ ఆశీర్వాదాలను బట్టి అయినా ఎవరిని తెలుసుకుంటారని, అది దేవుడు ఉంటేనే కదా నాకు బిడ్డ ఉన్నాడు, దేవుడు ఉంటేనే కదా నాకు భార్య అవుతుంది, దేవుడు ఇస్తేనే కదా నాకు కుటుంబం అవుతుంది. ఆలోచించ ఇది ఆలోచిస్తాడని నరుడు తన దానాలు ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో ఇస్తానే ఉన్నాడు. భూమి కూడా సంతృప్తి పొందినట్లు చేస్తున్నాడు. ఎందుకు తెలుసా, అది మొలిస్తేనే. ఏమన్నాడు, పశువులకు గడ్డి మీకు నాకు కూరాకులు, అవునా, కూర మొక్కలు, మళ్ళీ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు తింటున్నాం. ఈ సంవత్సరం ఎప్పుడు తినలేని ఫ్రూట్స్ తింటున్నాం, అవునా. ఏంటయ్యి, కివి ఫ్రూట్స్ అని, డ్రాగన్ ఫ్రూట్స్ అని ఎప్పుడల్లా తిన్నామా మనం. ఇంకా ఉన్నాయి టమాటా పళ్ళులాగా, ద్రాక్ష పళ్ళులాగా, ఏవో రకరకాల ఫ్రూట్స్ వచ్చేసినాయి. దేవుడు సృష్టి ఎంత గొప్పదో చూడండి. అంటే రకరకాలు మనం తినగలుగుతున్నామంటే దేవుడు ఎన్ని పెట్టాడని ప్రకృతిలో. ఇంకా మనం చూడని ఇంకా ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి, అవునా. కేవలం ఆయన కృప ద్వారా. అందుకని అన్నాడు, వారు కుమారులు కలిగి తృప్తి పొందుతురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుతారు. మీకు అర్థమవుతుంది. అంటే ఎన్ని సంపాదించినా దేని కొరకు ఆశపడుతున్నారో అదంతా వదిలేస్తారు, వెనకాలలో అనుభవిస్తారని అంటున్నాడు దావీదు. ఇప్పుడు ఇక్కడ ఈ మాట అన్నాడు చూడండి దావీదు, నేనైతే, అంటే లోకులు ఎలా ఉన్నారు కదా, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము, అది దేవుని దగ్గర ఉన్నవాడికి భాగ్యం. అదండి, లోకానికి దేవుడు ఎవరో తెలియదు, మరి విశ్వాసికి దేవుడు ఎవరో తెలుసు, దేవుడితో గడపడం ఎలా తెలుసు, దేవుడు ఏమై ఉన్నాడో అందుకని దర్శిస్తాం. మరి లోకస్తుడికి దొరకక ఏదో దాంట్లో దైవ దర్శనం చూసుకుంటున్నాడు. మరి మనం ఆత్మస్వరూపుడి సృష్టికర్తని దైవ దర్శనం చేస్తున్నామంటే ఎంత గొప్ప భాగ్యం. అంటే అందుకనే దావీదు అన్నాడు, నేనైతే నీతి గలవాడనే. అంటే ఇప్పుడు నీతి ఉంటే ఎవరిని దర్శించే అవకాశం ఉంది, నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అని దావీదు చెప్తుంది. ఇప్పుడు స్వరూప దర్శనం ఉందా లేదా, దేవుని దర్శించగలుగుతున్నాం లేదా, ఆయన దర్శనాన్ని చూడగలుగుతున్నాం లేదా. ఏంటి దైవ దర్శనం? ఇప్పుడు ఇవాళ దర్శనం కొరకే మా మాపులు పాకల్లో కాయలు కాశీలలో నడిచి ఎక్కడికెక్కడికో కొండలకి ఎక్కి ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నారు. ఎవరి దర్శనం కొరకు? దేవుని దర్శనం కొరకు, అవునే కదా. ఇప్పుడు చూడండి దేవుని దర్శనం ఎక్కడుందో. కొలసలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 వచనం చదువుతాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఎవరో కాదండి, యేసుక్రీస్తు. ఎవరి స్వరూపి అంట? తండ్రి ఎవరంట? అదృశ్యుడు. ఓకేనా. మరి క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. అందుకని ఆయన అదృశ్య దేవుని. అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరు? అదృశ్యుడు. అంటే అర్థం ఏంటి? దృశ్యమైన వాడు అంటే కనబడేవాడు, అంటే మనుషు నేత్రాలకి మానవుడిగా కనిపించిన వాడు కాదు. అంటే శరీరంలో వచ్చినంత మాత్రాన ఆయన దృశ్యుడు అనుకుంటుందండి లోకం. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులు ఆయన మనుషుడే, శరీరుడే అని అనుకుంటున్నారంటే. ఆయన ఎవరంటే తెలుసా? అదృశ్యుడు. అంటే అర్థం ఏంటి? ఆత్మస్వరూపుడు. తండ్రి ఎలాగా అయితే ఆత్మ అయి ఉన్నాడో, క్రీస్తు ఎవరు మరి ఇప్పుడు? ఆత్మస్వరూపుడే కాదా ఏమా? ఇప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యముతోను. ఇప్పుడు తండ్రి ఆత్మ అయితే కుమారుడు క్రీస్తు ఏమై ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన ఆరాధించినప్పుడు ఈయన ఆరాధన పొందుతున్నాడా లేదా? అసలు దేవుడే కాదన్నారు. ఆలోచించండి. అంటే ఇప్పుడు కుమారుడు ఎవరి స్వరూపి? ఆయన అదృశ్య దేవుని స్వరూపి. అందుకే ఇందాక దావీదేమన్నాడు? నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనము చేస్తాను. ఇప్పుడు మరి ఆనాడు ఎలా దర్శించారనుకుంటున్నారు దేవుణ్ణి? దేవుని దర్శనం కావాలని చూశారు. అది ఎన్నో ప్రార్థనలు చేశాడని. ఎవరో? దావీదు. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసుకునే అవకాశం దొరికింది. ఆయన ముఖ దర్శనం మనం చేసే అవకాశం ఉంది.
ఎవరి ముఖ దర్శనం అంటే ఇప్పుడు క్రీస్తు ఎవరి స్వరూపి? ఆత్మస్వరూపి, దేవుని స్వరూపి. ఓకేనా? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న, అక్కడ ఏమన్నాడు? అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు. ఇక్కడేమన్నాడు? దేవుని స్వరూపి అంటే అర్థం ఏంటి? స్వరూపం అంటే అర్థం ఏంటి? అచ్చు తండ్రి ఎలా ఉంటాడో క్రీస్తు అలాగే ఉంటాడు. మీకు అర్థమైంది? అందుకనే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అని మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఇంకో రూపంలో ఉన్నవాడు, క్రీస్తు ఇంకో రూపంలో ఉన్నవాడు. తండ్రి ఆత్మస్వరూపుగా ఎలాగైతే ఉన్నాడు, క్రీస్తు ఆత్మస్వరూపుడుగా అచ్చలాగే ఉన్నాడు. ఇంకా మళ్ళా పోలికలు తేడా ఏమీ లేదు. మీకు అర్థమవుతుందా? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త. అంటే ఇప్పుడు ఆయన మహిమ ఎక్కడుంది? మీకు అర్థమవుతుంది? ఆయన స్వరూపం ఎక్కడుంది? మీకు అర్థమవుతుందా? ఆయన స్వరూపం ఎక్కడుంది? సువార్తలో, వాక్యంలో ఉంది. క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తుని చూస్తానంటే ఎవరిని చూస్తున్నట్టు? తండ్రిని. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు దేవుని దర్శిస్తున్నామా లేదా? అంటే ఇప్పుడు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం ఎప్పుడు బైబిల్ క్లాస్ జరుగుతుంటే, ఎప్పుడు మీటింగ్ జరుగుతుంటే అప్పుడు వాక్యం దగ్గరకు వచ్చిన వారు ఎవరి స్వరూప దర్శనం చేస్తున్నారు అనుకున్నారు? అది దావీదు ఆనాడు స్వరూప దర్శనం చేయాలని అనుకున్నాడు. కానీ ఈనాడు క్రీస్తు ద్వారా మనకు దొరికిన భాగ్యం అది. మీకు అర్థమవుతుందా? మనకు దొరికిన భాగ్యం అది. ఎవరిని దర్శించే అవకాశం ఉంది? మరి ఇవాళ వస్తున్నామా? దైవం కాని దగ్గర దర్శనం దొరుకుతుంది. మనం పరిగెత్తుకునే పరుగులేడి, మాపులు తెరవాళ్ళు క్యూ కట్టి నిలబడి ఉంటున్నారండి. అవునా? నిద్రలు మాని, ఆహారాలు మాని వేల డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారండి శరీరాన్ని నలకొట్టి. మనం సత్యవాక్యాన్ని వినగలిగితే ఇవాళ సంఘము ద్వారా మనం ఆయన సన్నిధిలో కూర్చొని మనం ఏం చేయగలిగిన అవకాశం దొరికింది. కుర్చీలో కూర్చొని ఆయన స్వరూప దర్శనం చేసే భాగ్యం దొరికితే మనం దీన్ని ఏం చేసుకున్నాం? సేదరించుకున్నాం, సింపుల్ గా తీసుకున్నాం. మీకు అర్థమవుతుందా? దేవుడు ఊరుకోడండి. మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే. అందుకనే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం. అంటే ఆయన మహిమ ఎక్కడుంది? సువార్తలో. మీకు అర్థం? ఆయన స్వరూపం ఎక్కడుంది? సువార్తలో. అందుకని వాక్యం దగ్గరకు వచ్చాం కాబట్టి క్రీస్తు ఎవరి స్వరూపం అని తెలిసింది? తండ్రి స్వరూపం అని తెలిసింది. వాక్యం దగ్గరకు వచ్చాం కాబట్టి తండ్రి ఎవరి స్వరూపం అని తెలిసింది? క్రీస్తు స్వరూపం అని తెలిసింది. మరి క్రీస్తు ఏమై ఉన్నాడు? నువ్వు వాక్యం మనకి చెప్పింది. వాక్యమై ఉన్నాడో, జీవవాక్యమైన ఆ జీవవాక్యం ఇప్పుడు మీ చేతిలో ఉన్నది ఎప్పటి నుంచి ఉన్నది కాదు, ఆది కాలములోనే, అనాది కాలముల నుంచే తండ్రి వద్ద ఉన్న వాక్యం ఇది. మనం దేవుని దర్శించడం కొరకు, దేవుని దగ్గరికి రావడం కొరకు మనం దర్శించింది లోకానికి వచ్చి, మనల్ని దర్శించడానికి ఆయన శరీరాన్ని దాల్చి లోకానికి వచ్చాడు. ఆయన శరీరాన్ని ఎందుకు దాల్చాడు తెలుసా? ఆయన ముఖ దర్శనం చేయాలంటే ఒకటి అడ్డు వస్తుంది. ఇందాక చదివాం కదా కొలసీ పత్రిక 1:14 వచ్చినప్పుడు చదువుతాను చూడండి. 14 వచ్చిన ఏ కుమారుని యందు? క్రీస్తునందు. ఆ కుమారుని యందు మనకు దేని నుండి? మన అపరాధము నుండి, పాపము నుండి ఏం కలిగిందంట? విమోచనము, విడుదల. అనగా మన పాప క్షమాపణ ఆ కుమారుని యందు మనకు విమోచనం. విమోచనం అంటే వివరిస్తున్నాడు చూడండి. అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా మనకి ఏం కలిగిందంట? పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ పొందిన వాడు ఏం చేశాడు? 13 వచనం. ఆయన మనలను, అంటే తండ్రి మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన క్రీస్తు, చూడండి, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, క్రీస్తు రాజ్య నివాసులుగా. ఎవరో? తండ్రి. ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అంధకారంలో నుంచి. అంధకారంలో ఏముంది?
పాపం ఉంది. ఇప్పుడు ఎలా విడుదల చేశాడంట? విమోచనము అంటే పాప క్షమాపణ కలగజేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ కుమారుడి ద్వారా మనకి ఏం దొరుకుతుంది? అదృశ్య దేవుని స్వరూపం చూడగలిగిన అవకాశం దొరుకుతుంది. అందుకని అన్నాడు, మనకి విమోచనము క్షమాపణ కలుగుచున్నది, మన పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన 15 వచ్చును అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై. ఎవరు? క్రీస్తు. అదృశ్య దేవుని స్వరూపి సమస్త సృష్టికి ఏమై ఉన్నాడట? ఆది సంభూతుడు. అందుకని ఆది నేనే, అంతం నేనే. అంటే ప్రకృతి నిర్మాణంలో ఆయన ఉన్నాడు, అంతములో ఆయన ఉన్నాడు. ఆయన లేకుండా అంతమవదు, ఆయన లేకుండా నిర్మితమవలా. మనం అర్థం చేసుకోవాలి. అంత గొప్ప భాగ్యం ఎవరిలో ఉన్నది అనుకుంటున్నారు? ఇవాళ క్రీస్తులో ఉంది. ఎందుకు తెలుసా? తండ్రి దేవత్వంలో భాగమై ఉన్నాడు క్రీస్తు. అందుకనే ఈ దావీదు అన్నాడు, నేనైతే నీతి గలవాడినై ఏం చేస్తానన్నాడు? చదవం కదా 17వ కీర్తన 15 వచనం, నేనైతే నీతి గలవాడినే, నీ ముఖ దర్శనము చేసేతను, నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను. అంటే క్రీస్తును చూడాలని అని అనుకున్నాడు. అంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే నా ఆశ తీరుతుందని అనుకున్నాడట. ఎవరో? మరి ఇవాళ ఆ కుమారుడే మనల్ని దర్శించాడు. ఇవాళ ముఖ దర్శనం, తండ్రిని దర్శించే అవకాశం మనకు దొరుకుతుంది. ఇది కేవలం సంఘం ద్వారా, పరిశుద్ధుల ద్వారా. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం నీ మీద నా మీద ఉంది. అర్థమైందంటే ఇప్పుడు దాకా చెప్పిన మాటలు. మనకు ఆశ ఉంటే ఏమవుతుంది? తీరుస్తాడు. అది లోకం మీద ఉన్నా తీరుస్తున్నాడు, ఆయన మీద ఉన్నా తీరుస్తాడు. తృప్తి పరచగలిగిన శక్తిమంతుడు ఎవరనుకున్నారు? దేవుడు. కాబట్టి ప్రకృతి అంతా మన కొరకు ఇచ్చి మన ఆశలు తీరుస్తాడు. మీకు అర్థమవుతుందా? మన హృదయాలను మేలుతో నింపి తృప్తి పరుస్తున్నాడు. సమస్తము మనకిచ్చి తృప్తి పరుస్తున్నాడు. మనం చేయవలసింది ఒకటే, దేవుని వెతకాలి. దేవుని ఎతికి బ్రతుకుచు దేవుని మేలు కొరకు బ్రతకాలి, ఆయన మహిమ కొరకు బ్రతకాలి. బ్రతికిన అంతకాలం ఆయన దర్శిస్తూనే ఉండాలి, ఆయన సన్నిధికి వస్తూనే ఉండాలి. ఆయన మేలుకి మనం ఏం చేయాలి? అందుకని నా ప్రాణమా యెహోవాను ఏం చేయి? సన్నుతించు, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు అని చెప్తున్నాడు. దేవుని సన్నుతించాలి, ఆయన నామమును సన్నుతించాలి. మనం బ్రతికినంత కాలం ఆయన ఏం చేయాలి? స్తుతించాలి. అది దావీదు కోరుకున్నాడు. ఇవాళ క్రీస్తు ద్వారా మనము తండ్రిని ఆరాధించుకునే అవకాశం ఉంది, కుమారుని ఆరాధించుకునే అవకాశం ఉంది, స్తుతించుకునే భాగ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి ఆ కుమారుడి స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో ఉండగలిగితేనే సాక్ష్యం, ఎక్కడ దిక్కుంటే కాదు. కాబట్టి అట్టి భాగ్యం మనకిచ్చాడు, సద్వినియోగం చేసుకుందాం. మన ప్రాణము జీవము గల దేవుని కొరకు ఆశ పెట్టుకోవాలి. దుప్పు నీటి వాగుల కొరకు ఎలాగైతే ఎదురు చూస్తుంది, దేవుని కొరకు మన ప్రాణము ఆశ పెట్టుకోవాలి. జీవము గల దేవుని కొరకు అది తృష్ణ గొలుచున్నదని కీర్తనలో మాట్లాడతారు. కాబట్టి దేవుని మీద, దేవుని వాక్యం మీద ఆశ పెంచుకుందాం, మనం తీర్చుకుందాం. దేవుని వాక్యం వినాలని ఆశ ఉంటే తీర్చేవాడు ఆయనే. దేవుని పని చేయాలని ఆశ ఉంటే అది చేయించి యోగ్యత మనకిచ్చి తీర్చేవాడు ఆయనే. నమ్మకంగా ఉందాం, అటు భాగ్యంలో ముందు కొనసాగుతాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.